హాయ్ గాయ్స్, అందరికీ వెల్కమ్ టు ది పూర్ ఫిష్ లవర్స్. మన ఫిష్ ఛానల్లో హ్యామ్స్టర్స్ ఏంటి అని షాక్ అయిపోయారా? సో నేను ఎప్పటి నుండో పెంచుకుందాం అనుకుంటున్నాను ఒక మంచి పెయిర్ ఆఫ్ హ్యామ్స్టర్ని. ఈరోజు అయితే ఇంకా తీసుకొచ్చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే సెటప్ చేసే ముందు కొంచెం హ్యామ్స్టర్స్కి అయితే ఫీడింగ్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి. హ్యామ్స్టర్స్ని ఎలా సెటప్ చేస్తాము, అసలు ఏ ఫీడ్ వేస్తాము, అసలు ఎలా కేరింగ్ చేయాలి అనేది ప్రతిదీ పిన్ టు పిన్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. బేసిక్గా ఇవి ఇప్పుడే ట్రాన్స్పోర్ట్లో ఫుల్ ఆఫ్ స్ట్రెస్లో వచ్చాయి. అందుకే ఏం చేస్తానంటే ఒక టబ్ అయితే తీసుకొని టబ్లో ఇంకా టాయిలెట్ పేపర్స్ అయితే వేసేసి అండ్ అక్కడ ఒక వాటర్ బాటిల్ అయితే పెట్టేస్తాను. అవి వచ్చిన వెంటనే చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోయాయి అనమాట. అంటే అస్సలు కదలలేని పొజిషన్లో ఉండేవి. అలా డిమ్ అయిపోయి ఏం చేశానంటే వన్ డే పూర్తిగా ఈ టబ్లోనే ఉంచేసాను. ఫుల్ వాటర్ తాగడము, ఫుడ్ తినడము అలా యాక్టివ్ అయితే అయిపోయాయి అనమాట. యాక్టివ్ అయిపోయిన తర్వాత ట్యాంక్ సెటప్ చేద్దామని చెప్పి ఇంకా అలానే ఉంచేసాను. నైట్ అయితే కొంచెం ప్రొటెక్షన్గా దీని మీద నెట్ గడ్డ పెట్టేసి ఉంచేసాను. ఏ ఎలకలు కానీ పిల్లలు కానీ పట్టేయకుండా. హ్యామ్స్టర్స్ అనేవి మనం చేత్తో ఫీడ్ చేస్తే బాగా తింటున్నాయి. వాటర్ కూడా చేత్తో ఫీడ్ చేస్తుంటే బాగా తాగుతున్నాయి. దీనికి ఖచ్చితంగా వాటర్ అనేది 24/7 వాటర్ అనేది పెట్టాలి. అండ్ నార్మల్గా వాటర్ బాటిల్స్ కాదు, మంచి వాటర్ బాటిల్స్ దొరుకుతాయి, హ్యామ్స్టర్ వాటర్ బాటిల్స్. అండ్ వాటర్ బాటిల్ అయితే ఒక్కొక్క డ్రాప్ అది తాగినప్పుడు మాత్రమే పడుతుంది అనమాట. అండ్ నిత్యము పడదు, అది ఎప్పుడు తాగుతుందో అప్పుడే పడుతుంది. అండ్ వాటర్ కూడా డైలీ మనం చేంజ్ చేస్తూ ఉండాలి. ఈ టాయిలెట్ పేపర్స్ మనం ఎప్పటికీ క్లీన్ చేయాలి అని అంటే నా సజెషన్ వచ్చి ఇది తడితడిగా అయిపోతే 2 or 3 డేస్లో మనం మార్చేయాలి. దీని ప్లేస్లో చెక్క పొట్టు వాడచ్చు కదా బ్రో అనేది మీరు కామెంట్ చేయొచ్చు. చెక్క పొట్టులో వచ్చే మైనస్ ఏంటో చెప్తాను. అది దీనికి కొంచెం గుచ్చుకుంటున్నట్టు అవుతుంది అనమాట. అందుకే కొంచెం జడిసి ఇంకా నార్మల్ టిష్యూ పేపర్స్ టాయిలెట్ పేపర్స్ని యూజ్ చేస్తున్నాను. కాకపోతే టాయిలెట్ పేపర్స్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే త్వరగా వేస్టేజ్ అనేది త్వరగా ఇంకా పాడైపోతుంది అనమాట. అంటే బేబీగా ఇంకా మార్చాల్సి వస్తుంది. అంటే 3 డేస్కి 2 డేస్కి మార్చేయాల్సి వస్తుంది. అంత చెత్త చేసేస్తుంది అనమాట. దీని మెయింటెనెన్స్ కష్టమా అంటే అంత ఎక్కువ కష్టమైతే ఉండదు. మార్నింగ్ అంతా ఇవి పడుకుంటే నైట్ అయితే కొంచెం యాక్టివ్ అయిపోతాయి అనమాట. ఆల్మోస్ట్ మనకి మార్నింగ్ టైంలో పడుకున్నట్టే కనిపిస్తాయి. ఎక్కువగా ఎప్పుడో లెగిస్తాయి, వాటర్ తాగుతాయి అండ్ ఫుడ్ తింటే మళ్ళీ పడుకుని పోతాయి. ఎక్కువగా యాక్టివ్గా మనతో అంత ఇంటరప్షన్తో ఉండకపోవచ్చు. మనం దీంతో ఆడుతుంటున్నప్పుడు మాత్రమే ఇంటరప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో నార్మల్గా చూసుకుంటే ఎక్కువగా ఇంకా పడుకోవడమే ఉంటుంది. ఆల్మోస్ట్ పడుకున్నట్టే ఉంటాయి. నైట్ అయితే మాత్రము ఫుల్ యాక్టివ్గా కనిపిస్తాయి. సో నేనైతే ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఇవన్నీ పెట్టాను అండ్ జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. ఇలా వేస్టేజ్ అంతటిని మనమైతే సపరేట్ చేసేసుకొని ఇంకా జల్లాల్సి వస్తుంది. అసలు ఎక్కువ వేస్టేజ్ అయితే చేస్తుంటాయి. వేస్టేజ్ మీన్స్ ఎక్కువ వాటర్ తాగుతుంటాయి, ఎక్కువ యూరినేట్ చేస్తుంటాయి. సో అదే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది క్లీనింగ్ చేసుకోవడానికి. ఒకసారి అలవాటు అయిపోతే ప్రాబ్లం ఏమి ఉండదు. వీటికి వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే లైక్ క్యారెట్ కానీ, కీరా కానీ, బ్రాక్లీ కానీ ఇలాంటివి అయితే పెట్టుకోవచ్చు. అలాని ఓవర్గా ఎక్కువ ఫీడ్ చేయక్కర్లేదు. పెల్లెట్స్ అయితే రోజుకు ఒక 10 పెల్లెట్స్ అయితే సరిపోతాయి వీటికైతే. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి దగ్గర 4 డేస్ ముందే ఈ హ్యామ్స్టర్స్ వచ్చాయి నా దగ్గరికి. ఈ 4 డేస్లో నాకు పెద్ద మెయింటెనెన్స్కి అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు. సో 2 డేస్కి 3 డేస్కి క్లీన్ అయితే చేసుకుంటాను. ఈ టాయిలెట్ పేపర్స్ ఏంటంటే 4 రోల్స్ వచ్చి మనకి ఆఫర్లో నా 80 రూపీస్ అలా పడతాయి. అంటే ఒక రోల్ వచ్చి 20 రూపీస్ అలా పడుతుంది అనమాట. అంటే ఎవ్రీ టైము మనం మార్చినప్పుడల్లా ఒక రోల్ అయితే అయిపోతుంది. అంటే దగ్గర ఒక 20 రూపాయలు అయితే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే 3 డేస్కి ఒక 20 రూపీస్ అలా అయితే పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇవి చూడండి, ఇవి బ్రౌన్ కలర్వి తెచ్చాను, వైట్ కలర్వి తెచ్చాను. బ్రౌన్ కలర్ అయితే ఒక మన సబ్స్క్రైబర్ అయితే అడిగారు. అందుకే ఏం చేశానంటే ఒక బ్రౌన్ ఒక వైట్, అంటే బ్రౌన్లో ఒక మెయిల్, వైట్లో ఒక ఫీమేల్ అలా అయితే ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి ట్యాంక్ సెటప్ అయితే చేస్తున్నాము. ప్రజెంట్ అయితే ఇంకా నా దగ్గర ఉన్నాయి. వాటిని కొంచెం స్ట్రెస్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత వాటిని ఇచ్చేద్దాం కస్టమర్ కానీ ఇంకా ఫిక్స్ అయిపోయి ఇక్కడైతే ట్యాంక్ సెటప్ అయితే చేసుకుంటున్నాము. ఈ ట్యాంక్ డైమెన్షన్స్ వచ్చి 24 ఇంచులు పొడుగు వచ్చి, వెడల్పు వచ్చి 16 ఇంచులు, హైట్ వచ్చి 12 ఇంచులు అనమాట. అంటే పెద్ద ట్యాంకే. ఈ పెద్ద ట్యాంక్లో ఒక పేరు మాత్రమే ఉంచుతాను. ఇందులోని 2 పేర్లు ఇప్పుడు వేస్తాను కానీ 2 పేర్లు మాత్రం నేను ఇవ్వను. సో నార్మల్గా అంటే ఒక పేరు ఇచ్చేసి ఒక పేరు అయితే ఉంచుకుందాం అనుకుంటున్నాను. ఇలా మనం
బాటిల్స్ అనమాట ఇవి, ఆ హ్యామ్స్టర్స్ బాటిల్స్. ఈ బాటిల్ అనేది కంపల్సరీ ఉండాలి. అది 24 గంటలు వాటర్ ఎప్పుడు అనిపిస్తే దానికి అప్పుడు తాగుతుంటుంది. సో తాగిన తర్వాత ఇంకా ఫుడ్ కూడా తీసుకుంటుంటుంది అండ్ పడుకుంటుంటుంది. ఎక్కువగా పడుకోవడమే మనకు కనిపిస్తుంటుంది. సో యాక్టివ్గా ఉంటాయి, బట్ అంత ఎక్కువ మార్నింగ్ టైం అయితే యాక్టివ్గా ఉండవు, నైట్ టైం మంచి యాక్టివ్గా ఉంటాయి. ఇవే టాయిలెట్ పేపర్స్. ఈ రోల్ వచ్చి మనకి 20 రూపీస్ పడింది. ఇంక ఈ ట్యాంక్ విషయానికి వస్తే ఈ ట్యాంక్ నేనే చేసుకున్నాను. జీరో సిలికాన్ ట్యాంక్ చేశాను, ఎందుకంటే అక్కడ ఉన్న సిలికాన్ అంతటిని ఇది పళ్ళతో కొరుక్కొని తింటే మళ్ళీ ఇబ్బంది వస్తుంది అని చెప్పి జీరో సిలికాన్ ట్యాంక్ అయితే చేస్తాను. ఏం లేదు, ట్యాంక్ చేసినప్పుడే ఇంకా సిలికాన్ కార్డుతో తీసేస్తాం అనమాట, దాన్ని జీరో సిలికాన్ అయిపోద్ది. ఆల్మోస్ట్ సిలికాన్ జీరో అని చెప్పొచ్చు. ఫస్ట్ మేము అట్ట పెట్టడం మర్చిపోయాము, అందుకే ముందు టిష్యూస్ వేసాము, ఆ తర్వాత మళ్ళీ మొత్తం తీసేసి ఇంకా అట్ట పెట్టేసి ఆ తర్వాత ఈ టాయిలెట్ పేపర్స్ అయితే అందులో వేద్దామని ఫిక్స్ అయిపోయాము. అట్ట అనేది ఎందుకు పెట్టుకోవాలి అని అంటే మరీ కూలింగ్గా ఉండకూడదు అనమాట. వీటికి ఏంటంటే కొంచెం వెచ్చదనం అయితే ఉండాలి, మరీ చల్లగా అయిపోద్ది కదా అద్దం అయితే, అందుకే లోపల అయితే వేసుకుంటున్నాము. అండ్ వేస్టేజ్ ఉన్న ఈజీగా తీసేయవచ్చు అండ్ రిమూవ్ కూడా చేసేయవచ్చు. సో ఆ తర్వాత మనం టిష్యూ పేపర్స్ అయితే వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను టబ్లోని చాలా వరకు ఉన్నాయి కాబట్టి అవి వేసుకుంటున్నాను. ఇప్పుడే ఇంకా వీటిని 4 ఇందులో ఉంచుకుంటాను. ఆ తర్వాత కస్టమర్ వస్తే ఒక పేరు ఇచ్చేసి మిగిలిన ఒక పేరు మన దగ్గర ఉంటుంది ఇంకా పర్మనెంట్గా. ఇంకా అడిషనల్గా ఏ ఫుడ్లు వేయచ్చు అని అంటే మొక్కజొన్న వేసుకోవచ్చు, అండ్ విడిగా దొరుకుతాయి, కార్న్ కూడా విడిగా దొరుకుతాయి, అవి కూడా ఫీడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నట్స్ పెట్టచ్చు అనమాట, అంటే బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ లేదా పిస్తా పప్పు కానీ. అంటే మేము ఆల్ మిక్స్ నట్స్ ఒకటి కొన్నాము, అది ఏంటంటే రోజు కొంచెం కొంచెం వేసుకుంటున్నాము, అంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ పెల్లెట్స్ కూడా ఒక 10 అలా వేసుకుంటున్నాము. అండ్ నాకు కొంచెం హెల్ప్ చేయడానికి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళైతే హెల్ప్ చేశారు సెటప్ విషయంలో. అండ్ ఇంకా ఒక సైడ్ మొత్తం ఇలాగ పెట్టేసాం, ఒక సైడ్ ఖాళీ ఉంచుతాం, వాటర్కి ఫుడ్కి ఒక సైడ్ ఖాళీ ఉంచేస్తాము. అండ్ ఇంకొకటి శాండ్ కూడా కొనుక్కోవాలి మీరు, అంటే ఇది శాండ్ బాత్ చేసుకుంటుంటుంది. ఆ శాండ్ అనేది కొనుక్కొని ఒక కార్నర్లో సెట్ చేసుకోవాలి సెటప్, అండ్ ఒక హౌస్ కూడా పెట్టుకోవాలి, అందంగా ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి. నా దగ్గరికి వచ్చిన తర్వాత 2వ రోజుకి మాత్రం చాలా యాక్టివ్గా అనిపించాయి. ఫస్ట్ రోజు చాలా డల్గా ఉండే, కానీ ఇప్పుడు మాత్రం సెట్ అయిపోయి మన దగ్గర మన కండిషన్కి గట్ట. దీనికి ఏంటంటే కొంచెం కూల్గా ఉండాలి, మరీ అంత హీట్ అయితే ఉండకూడదు టెంపరేచర్స్. కొందరి ఇంట్లో ఏంటంటే రేకుల వల్ల అవ్వచ్చు, నార్మల్గా టెంపరేచర్స్ అనేవి చాలా హీట్గా ఉంటాయి అనమాట. అలాంటి దగ్గరలో కొంచెం పెట్టద్దు, కొంచెం చల్లగా ఉండాలి, అంటే మరీ కూల్గా అవసరం లేదు, కొంచెం నార్మల్ రూమ్ టెంపరేచర్ 28, 26, 27 ఆ రేంజ్లో ఉంటే సరిపోతుంది. సో మరీ చల్లగా కాదు, మరీ వేడిగా కాదు. ఇప్పుడు నేను ఫిష్ రూమ్లో పెట్టాను కాబట్టి ఇక్కడ ఎక్కువ వాటర్ అన్నది ఎక్కువ ఉంటుంది కాబట్టి కూల్గానే ఉంటుంది ఈ రూము. సో ఈ రూమ్లోనే పెట్టాము. మన స్టోర్కి ఎవరు వచ్చినా సరే రైట్ సైడ్లో ఫస్ట్ స్టార్టింగే మన హ్యామ్స్టర్స్ పేరు కనిపిస్తుంది. కొంచెం అందంగా ఉంటుందని చెప్పి నేనైతే పెట్టడం జరిగింది. బట్ క్లీనింగ్ అనేది అంటారా, తప్పదు, ఇంకా ఒక పెట్ని తెచ్చుకున్నామంటే దాని మెయింటెనెన్స్ అనేది మనం చేయాలి. బట్ చేస్తున్నాము. బట్ చాలా క్యూట్గా అనిపించాయి అనమాట మాకైతే. అండ్ మేల్ ఫీమేల్ సపరేట్ చేసాము, అంటే కరెక్ట్గా ఉంచాము, బట్ అది 100% చెప్పలేము, 95% అయితే ఒకటి మేలు ఒకటి ఫీమేల్ అయితే ఉంచాము. చూడాలి రేపు పొద్దున ఒకవేళ ఆ పర్ఫెక్ట్ మేల్ అండ్ ఫీమేల్ అయితే బ్రీడింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇవే నట్స్ అనమాట. ఫుడ్ వచ్చి ఇలా మిక్స్డ్ నట్స్ అయితే మనకి రిలయన్స్ మోడ్లో దొరికితే తీసుకొచ్చాము. మొత్తం ఒక ప్యాకెట్, పెద్ద ప్యాకెటే తీసుకొచ్చాము, ఒక 150 రూపీస్ వరకు అయ్యింది. దాంట్లో కొంచెం తీసేసి ఇంకా ఒక ప్లేస్లో పెడితే అవి వచ్చి తింటున్నాయి, కొన్ని పట్టుకెళ్ళిపోయి ఎక్కడ దాచుకొని తింటున్నాయి. సో చాలా క్యూట్గా అనిపిస్తుంది. అండ్ డైరెక్ట్గా కూడా మనం ఫీడ్ చేయొచ్చు. కాకపోతే వీటికి చిన్న చిన్న పళ్ళు ఉంటాయి, మరీ గట్టిగా హర్ట్ చేయవు కానీ కొరుకుతుంటాయి చిన్నగా, మరీ అంత దారుణంగా అయితే కాదు. కొంచెం సైజ్ పెరిగినప్పుడు మీరైతే గ్లౌజెస్ ఏమైనా యూజ్ చేసుకోండి, లేదు పర్వాలేదు. అంటే చిన్న చిన్నగా ఈ సైజులో మాత్రం అంత గట్టిగా కొరకవు, మామూలుగా కరుస్తుంటాయి, అంత ఎక్కువ నొప్పి కూడా పట్టదు అండ్ బ్లడ్ కూడా ఏం రాదు. గ్లౌజెస్ వేసుకుంటే కొంచెం బిగ్ సైజ్ అయిపోయినప్పుడు గ్లౌజెస్ వేసుకుంటే బెస్ట్ అనమాట. సో చూడండి సూపర్ యాక్టివ్గా ఉన్నాయి. ఓన్లీ ఒక్క బ్రౌన్ పేరు ఏముంచుదామని చెప్పి నేనైతే ఇంకా బ్రౌను వైట్ అదొకటి ఇదొకటి ఉంచుతున్నాను, బాగుంటుందని చెప్పి. ఈ 4 days or 5 daysలో నాకైతే ఏమనిపించిందంటే హ్యామ్స్టర్స్ని మెయింటైన్ చేయడం అంత పెద్ద టాస్క్ అయితే కాదు, పర్వాలేదు. నేనేంటంటే వీటికి మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఒకరోజు నట్స్ ఇచ్చాను, ఒకరోజు ఇంకా బ్రాక్లీ ఇస్తున్నాను, ఒకరోజు ఇంకా క్యారెట్ ఇస్తున్నాను. అంటే రకరకాల ఫుడ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట. పెల్లెట్స్తో పాటు, పెల్లెట్స్ని మానిపించట్లేదు, పెల్లెట్స్ మనకి మెయిన్ అనమాట. ఏవి దొరకపోయినా ముందు పెల్లెట్స్ అనేవి ఎనీ టైం దొరుకుతాయి కాబట్టి ముందు పెల్లెట్స్ అనేవి ఇస్తూనే
ఇవి ఇస్తున్నాను. అవి తింటున్నాయి, ఇవి తింటున్నాయి అనమాట. వీటికి ఇంకా లీఫీ వెజిటేబుల్స్ కూడా ఇవ్వచ్చు అంట. సో చూస్తాను, కరెక్ట్గా తెలుసుకొని ఏవి ఇవ్వాలని కరెక్ట్గా తెలుసుకొని అవి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అన్నీ తినవు కాబట్టి. ఇదిగోండి ఇలా బాగా ఆడుకుంటున్నాయి అనమాట, ఒకదానికొకటి. నాకు తెలిసి ఒకటి మెయిల్ ఒకటి ఫీమేల్ అనుకుంటున్నాను. సో చూడాలి, చూసి దాన్ని బట్టి చెప్తున్నాను. నేనైతే పిచ్చ హ్యాపీ. సో వీటిని తెచ్చుకున్నందుకు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు. హ్యామ్స్టర్స్ని పెంచుకుందాం అనుకున్నాను, నాకైతే మాత్రం సూపర్ హ్యాపీ అనమాట. ఎందుకు ఈ మాట అన్నానంటే ఆల్రెడీ మేము కుందేళ్ళని పెంచామన్నమాట. కుందేళ్ళు చాలా చెత్త చేసేయడము, చాలా ఇబ్బంది పడేము. సో ఎవరైనా పెట్టుగా హ్యామ్స్టర్స్ని చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు. సో నేనైతే అంత ఎక్కువ మెయింటెనెన్స్ లేదు, కొంచెం జాగ్రత్తగా చూసుకోవచ్చు, అంత నాయిస్ లేదు, గొడవ లేదు, సైలెంట్గా ఉన్నాయి, వాటి పని అవి చేసుకుంటున్నాను, క్యూట్గా కూడా ఉన్నాయి అనమాట. అందుకే ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ వస్తుంది, అంటే ఇవి నచ్చాయి, సో మనం మెయింటైన్ చేయగలము అని చెప్పి. సో నా వరకు నేను హ్యాపీ అని చెప్పి చెప్తున్నాను. ఇవి ఈజీ మెయింటెనెన్స్, ఈజీగా ఎవరైనా పెంచుకోవచ్చు. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. తెచ్చినాక ఇబ్బంది పడ్డాము అని చెప్పి నేను అనుకోవట్లేదు. కొందరైతే తెచ్చినాక ఇబ్బంది పడిపోతారు అనమాట, ఎందుకు తెచ్చామరా బాబు అన్నట్టు ఉంటుంది. బట్ మనకు అలా అనిపించలేదు. అంటే మన వరకు మనకి నచ్చాయని చెప్తున్నాను నేను. సో ఫైనల్లీ ఇంకా హ్యాపీ హోమ్లోనైతే ఇంకా ఈ హోమ్లోనే ఇంకా సర్వైవ్ అవుతుంటాయి. అండ్ ఇంత పెద్ద ట్యాంక్లో 24x16 ట్యాంక్లో రెండు అనేది చాలా బాగా సర్వైవ్ అవుతాయి అన్నమాట, చాలా ఎక్కువ స్పేస్. ఇంక ఇవి మన దగ్గర హ్యాపీగా బతికేస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.